నమస్తే, నేను మీ రాధా. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధా కథనం. ఒకసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మొదలు పెట్టుకుందామా? అరణ్య పురాణం జంగిల్ బుక్. మర్కటకులు మౌగ్లీని శిథిలాలకు చేర్చి చాలా ఘనకార్యం చేశామని మహా మురిసిపోయారు. వాళ్లకు మౌగ్లీ మిత్రులను గురించిన ఆలోచనే రాలేదు. మౌగ్లీ ఎన్నడూ నగరాన్ని చూసినవాడు కాదు. ఈ నగరం పూర్తిగా శిథిలమైనప్పటికీ అతనికి చూస్తుంటే మహాముచ్చటగా ఉంది. చాలా కాలం క్రితం ఎవరో ఒక మహారాజు ఆ నగరాన్ని ఒక గుట్ట మీద నిర్మించాడు. నగర ద్వారానికి వెళ్ళే దారి ఆనవాళ్ళింకా ఉన్నాయి. ద్వారం తలుపులు మాత్రము శిథిలమై విరిగిపోయిన చెక్కలు, తుప్పు పట్టిన బందులు ఇంకా వేలాడుతున్నాయి. రాతి గోడల నుంచి చెట్లు మొలిచాయి. బురుజు గోడలు విరిగి పడిపోయాయి. బురుజు గవాక్షాల నుంచి అడవిలతలు బయటకు వచ్చి వేలాడుతున్నాయి. గుట్ట శిఖరాన ఉన్న రాజభవనం మీద కప్పు లేదు. ఆవరణలోనూ జలయంత్రాల వద్ద ఉండిన చలువరాళ్ళు బద్దలైపోయాయి. ఎర్రగాను పచ్చగాను అయిపోయాయి. నాపరాళ్ల మధ్యగా గడ్డి మొక్కలు మొలుచుకొచ్చాయి. రాజభవనం నుంచి చూస్తే కప్పులు లేని ఇళ్ల వరుసలు నల్లగా తేనె పట్టులోని గదుల్లాగా కనపడుతున్నాయి. 4 రోడ్లు కలిసే కూడలిలో ఉన్న విగ్రహానికి ఇప్పుడు ఏ ఆకారమూ లేదు. రోడ్ల పక్కన ఉండిన బావులు గోతుల్లాగా అయిపోయాయి. శిథిలమైన ఆలయాల గోపురాల మధ్యగా అడవి అత్తి మొక్కలు వేపుగా పెరిగాయి. మర్కటులు దాన్ని తమ సొంత నగరంగా భావించి అరణ్యంలో నివసించే ప్రాణులను నిరసనగా చూసేవాళ్ళు. కానీ వాళ్లకు ఆ ఇళ్ళు ఎందుకు కట్టినవో, వాటిని ఎలా వాడుకోవాలో తెలియదు. వాళ్ళు రాజుగారి దర్బారు భవనంలో గుండ్రంగా కూర్చుని శరీరాలు గోక్కుంటూ తాము మనుషులమన్నట్లు నటించేవాళ్ళు. లేకపోతే కప్పులు లేని ఇళ్లలోకి బయటకు పరిగెత్తుతూ రాళ్ళు రప్పలు ఏరి ఒక మూల భద్రం చేసి వాటిని ఎక్కడ దాచుకున్నది మర్చిపోయేవాళ్ళు. తమలో తాము పోట్లాడుకొని కేకలు పెట్టి దొమ్మి చేసుకొని రాజుగారి ఉద్యానవనంలోకి పరిగెత్తి అక్కడి చెట్లను ఊపి పూలు కాయలు రాల్చి ఆనందించేవాళ్ళు. రాజభవనంలోని చీకటి కోణాలు, చీకటి నడవాలు వెతుకుతూ తిరిగేవాళ్ళు. కానీ తాము చూసినదేమిటో వాళ్లకు గుర్తుండేది కాదు. మనం అచ్చు మనుషులల్లేనే జీవిస్తున్నాం కదూ అని ఒకరినొకరు ప్రశ్నించుకునేవాళ్ళు. మడుగుల్లో నీళ్లు తాగి నీటిని కెలికి తమలో తాము చచ్చేటట్లు పోట్లాడుకొని మందలు మందలుగా పరిగెత్తుతూ మర్కటుకులంత వివేకము, మంచితనము, తెలివి, బలము, మర్యాద గలవాళ్ళు అరణ్యంలో ఎవ్వరూ లేరు అని కేకలు పెట్టేవాళ్ళు. చిట్ట చివరకు నగర జీవితం విసుగెత్తినప్పుడు వాళ్ళు అరణ్యంలో చెట్ల మీదకు వెళ్ళి అరణ్యవాసుల దృష్టిని ఆకర్షించటానికి నానా అగచాట్లు పడేవాళ్ళు. అరణ్య సాంప్రదాయాలు తెలుసుకున్న మౌగ్లీకి ఇదేం జీవితమో అర్థం కాలేదు, నచ్చలేదు కూడాను. పొద్దువాలే సమయానికి మర్కటులు మౌగ్లీని శిథిలాలకు చేర్చి దీర్ఘ ప్రయాణం అనంతరము అతన్ని అలవాటు ప్రకారము నిద్ర అయినా పోనివ్వకుండా చుట్టూ వలయంగా నిలబడి చేతులు పట్టుకొని పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ నృత్యం చేశారు. ఒక మర్కటుడు ఉపన్యాసం ఇచ్చాడు. మౌగ్లీని పట్టుకురావటం మర్కట చరిత్రలో ఒక సువర్ణ ఘట్టమన్నాడు. మౌగ్లీ తమకు కర్రలతోనూ తడపలతోనూ చాప అల్లటం నేర్చుతాడని, అందువల్ల తమకు వర్షం నుంచి రక్షణ ఉంటుందని తెలిపాడు. మౌగ్లీ కొన్ని లతలు తెచ్చి అల్లటం ఎలాగో చూపాడు. మర్కటులు కొంతసేపు తాము కూడా అతనిలాగే ప్రయత్నించారు. కానీ వాళ్లకు త్వరలోనే విసుగెత్తింది. ఆ తరువాత వాళ్ళు ఒకరి తోకలు ఒకరు లాగటం, ఖో 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 అని అరుస్తూ 4 కాళ్ల మీద ఎగరటము ప్రారంభించారు. నాకు ఆకలిగా ఉంది, నాకీ ప్రాంతం అరణ్యం తెలియదు, నాకు తిండి తీసుకురండి, లేదా ఇక్కడ వేటాడటానికి అనుమతి అయినా ఇవ్వండి అన్నాడు మౌగ్లీ. అతనికి కాయలు పళ్ళు తీసుకురావటానికి 20-30 మంది మర్కటులు బయలుదేరారు. అయితే దారిలో వాళ్ళు యుద్ధం ఆరంభించి తెచ్చే పళ్ళు పూర్తిగా ధ్వంసం చేశారు.
మౌగ్లీకి ఆకలితో పాటు ఆగ్రహం కూడా దహించుకుపోతున్నది. అతను వేట నినాదాలిస్తూ ఆ శిథిల నగరం అంతా తిరిగాడు. కానీ అతని కేకలకు ఎలాంటి జవాబు లేదు. ఇంత పాపిష్టి చోటు ఎక్కడా ఉండదు. మర్కటులను గురించి బాలు చెప్పినదంతా అక్షరాల నిజం. వీళ్లకొక సాంప్రదాయం లేదు, వేట పిలుపులు లేవు, నాయకత్వం లేదు. అర్థం లేని మాటలు, దొంగ బుద్ధులు వీళ్ళును. నేనిక్కడ తిండికి మాడినా, హత్య అయినా తప్పంతా నాదే. ఎలాగైనా అరణ్యానికి తిరిగి పోగలిగితే బాగుండు. బాలు చేత దెబ్బలు పడితే పడతానుగాక అనుకున్నాడు మౌగ్లీ. అతను ప్రాకారం దాకా వెళ్ళాడో లేదో మర్కటులు అతన్ని పట్టుకొని వెనక్కి లాక్కొచ్చి, నీ సుఖం కూడా నీకు తెలియదేం అంటూ గిచ్చారు. మౌగ్లీ పళ్ళ బిగువున సహించాడు. రాజసౌధం ఆవరణలో చలవరాతి మంటపము ఒకటి ఉంది. 100 ఏళ్ల క్రితం అంతఃపుర స్త్రీలు నేల అడుగున ఉన్న స్వరంగం గుండా అక్కడికి వచ్చి వెన్నెల విహారాలు చేసేవారు. మండపం చుట్టూ చిత్రపు పని చేసి రత్నాలు తాపిన చలువరాతి పలకలుండేవి. వాటి సందులలో నుంచి వెన్నెల లోపలికి వచ్చేది. ఇప్పుడు ఆ మండపం కప్పు సగం కూలి సొరంగ ద్వారాన్ని మూసేసింది. మర్కటులు మౌగ్లీని ఇక్కడి మిద్దె మీదకు తెచ్చి అతని చుట్టూ మూగి, మేమెంత గొప్పవాళ్లము, ఎంత జ్ఞానులము, ఎంత బలవంతులము, ఎంత మంచివాళ్లము, మా నుంచి పారిపోతావే, మా సంగతి నువ్వు అరణ్యంలో అందరికీ చెప్పాలి అని కోలాహలంగా మాట్లాడారు. నిశ్చయంగా వీళ్లను పిచ్చినక్క కరిచినట్లుంది. వీళ్లకు పిచ్చే, సందేహం లేదు. అదుగో చంద్రుడికి చిన్న మేఘం అడ్డొస్తున్నది. అదే మరింత పెద్ద మేఘమైతే హాయిగా తప్పించుకుపోదును కదా అనుకున్నాడు మౌగ్లీ. ప్రాకారం కింద ఉన్న శిథిలమైన అగట్టలో కూర్చొని కావా, బాగీరా ఆ మేఘాన్నే చూస్తున్నారు. మందగా ఉన్న మర్కటులతో తలపడటం అపాయమని ఆ ఇద్దరికీ తెలుసు. నేను పడమటి గోడ వద్దకు పోయి నేలవాలున జారి వస్తాను. మర్కటులు నా మీద వందల సంఖ్యలో పడే అవకాశం లేదు అయితే అన్నాడు కావా. నాకు తెలుసు, బాలు ఇక్కడ ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఏం చేస్తాము, చంద్రుడికి ఆ మబ్బు అడ్డం రాగానే నేను మిద్దె మీదికి పోతాను అన్నాడు బాగీరా. వేట సాగాలి అంటూ కావా పడమటి గోడకేసి పాకుతూ వెళ్ళసాగాడు. చంద్రుడికి మబ్బు అడ్డొచ్చింది. బాగీరా చడి చప్పుడు కాకుండా మిద్దె మీదికి ఎక్కి వచ్చి మౌగ్లీ చుట్టూ మూగిన కోతుల మీద పడి ఎడాపెడా బాధసాగాడు. మర్కటులు కోపంతోనూ భయంతోనూ హాహాకారాలు చేశారు. ఒక్కడే ఉన్నాడు, చంపండి చంపండి అని ఒక మర్కటుడు కేక పెట్టాడు. కోతులు తుట్టెలు తుట్టెలుగా బాగీరా మీద వచ్చిపడి రక్కటము, కొరకటము, పీకటము, లాగటము ప్రారంభించారు. 5-6 మర్కటులు మౌగ్లీని గట్టిగా పట్టుకొని చలవరాతి మండపం కప్పు మీదకి ఈడ్చుకుపోయి అందులో కంత నుంచి లోపలికి తోసేశారు. అక్కడే ఉండు, నీ మిత్రులను చంపేసి వచ్చి నీతో ఆడుకుంటాము. ఈలోగా విషపు పురుగులు నిన్ను చంపేయకుండా ఉంటే అన్నారు మర్కటులు మౌగ్లీతో. మౌగ్లీ పాము భాషలో మనము ఒకటే అన్నాడు. మండపం లోపల ఉండే చెత్త చెదారం మధ్యగా ఏదో పాకుతున్న చప్పుడు, బుసలు కొడుతున్న చప్పుడు వినవచ్చింది. పడగలు దించండి అని ఒక అరడజను పాము కంఠాలు పలికాయి. కదలకు తమ్ముడు, మమ్మల్ని తొక్కగలవు అన్నాయా కంఠాలు మౌగ్లీతో. చెక్కడపు గోడల రంధ్రాలలో నుంచి బయటకు చూస్తూ వీలైనంత నిశ్చలంగా నిలబడి బయట బాగీరాతో సాగే యుద్ధాన్ని ఆలకించాడు మౌగ్లీ. మర్కటులు మూకుమ్మడిగా వచ్చి బాగీరా మీద పడి అరుస్తూ, గుంజుతూ, కిచకిచలాడుతూ పెనుగులాడుతున్నారు. బాగీరా మెలికలు తిరిగిపోతూ తన శత్రువుల నుంచి తనను కాపాడుకోవటానికి ప్రాణాలు అరచేత పెట్టుకొని పోరాడుతున్నాడు. బాగీరా ఒంటిగా రాడని, బాలు ఎక్కడో సమీపంలోనే ఉండాలని మౌగ్లీ అనుకున్నాడు. అతను గొంతెత్తి నీళ్ల తొట్టెలకేసి దొర్లు, బాగీరా నీళ్ల తొట్టెల్లోకి దూకెయ్ అని కేక పెట్టాడు. మౌగ్లీ కేక పెట్టడం వినగానే అతను క్షేమంగా ఉన్నాడని తెలిసి బాగీరాకు కొత్త ధైర్యం వచ్చింది.
అతను ఎడాపెడా దెబ్బలు తీస్తూ ఒక్కొక్క అంగుళమే నీళ్ల తొట్టెలకేసి పోసాగాడు. ఇంతలో అరణ్యానికి సమీపంగా ఉన్న గోడ శిథిలాల దగ్గర నుంచి బాలు యుద్ధ యుహంకారము వినపడింది. బాలు పాపం తనకు సాధ్యమైనంత వేగంగా వచ్చి చేరాడు. వచ్చేశాను భాగీరా, పైకెక్కేస్తున్నాను. ఈ వెధవరాళ్ళు కింద పడి నిలవకుండా ఉన్నాయి. ఆగండిరా మర్కటాదములారా అంటూ బాలు మిద్దె మీదికి వచ్చేశాడు. అతను పైన కనపడటమే వ్యవధానంగా మర్కటులు మబ్బులాగా అతన్ని కమ్మేసి మాయం చేశారు. బాలు దొరికిన మర్కటుల్లా తన ఇనుప కౌగిట్లు నొక్కేశాడు. నీటిలో ఏదో పెద్ద రాయి పడిన చప్పుడయ్యింది. బాగీరా నీటి తొట్టెలోకి దూకేసినట్లు మౌగ్లీ అర్థం చేసుకున్నాడు. మర్కటులు అతన్ని ఇక అందుకోలేదు. వాళ్ళు నీళ్ల మడుగు చుట్టూ మూగి తల మాత్రం నీటిపైకి పెట్టి ఆయాసంతో రొప్పుతున్న బాగీరా కేసి చూస్తున్నారు. బాగీరా బాలుకి సాయం వచ్చే పక్షంలో అంతు కనుక్కోవాలని. కావా ఆఖరు క్షణంలో పారిపోయినట్లు అనుమానం తగిలి బాగీరా పాములను అభయం కోరాడు. ఆ కేక విని బాలుకి ఒక వంక మర్కటులతో సతమతమవుతున్నా కూడా నవ్వాగలేదు. అయితే కావా పారిపోలేదు. పడమటి గోడపై భాగానికి చేరటానికి అతనికి ఇంతసేపు పట్టింది. అతను గోడపై అంచును అందుకొని అతి భారమైన తన శరీరాన్ని పైకి చేదుకునేటప్పటికీ గోడలోని గండశిల వదులై కింద ఊడిపడిపోయింది. ఆ గోడ పైభాగం నుంచి కోతులున్న చోటికి వాటమైన పల్లుడు. కావాకు అది ఎంతో ఉపయోగం. కావా తన శరీరం ప్రతి అంగుళము సరైన పొంకంలో ఉన్నది లేనిది చూసుకునేటందుకు 1-2 సార్లు తల నుంచి తోకదాకా మెలికలు తిప్పి చాచి చూచుకున్నాడు. బాలుతో యుద్ధం చేసే మర్కటులు యుద్ధం చేస్తున్నారు. బాగీరా ఉన్న నీళ్ల తొట్టె చుట్టూ ఉన్న మర్కటులు కోలాహలంగా అరుస్తున్నారు. గబ్బిలాలు మాంగ్ పైన ఎగురుతూ కింద జరిగేదంతా అరణ్యవాసులకు వ్యాఖ్యానించి చెబుతున్నాడు. అరణ్యవాసులు యుద్ధ వివరాలను ఆసక్తితో ఆలకిస్తున్నారు. హాది గట్టిగా ఘీంకారం కూడా చేశాడు. అరణ్యంలో అక్కడక్కడా ఉండే మర్కటులు నిద్రలేచి మూకలు మూకలుగా చెట్ల మార్గాల శిథిలాలలో ఉన్న తమ వారికి అండగా పోరాటంలో పాల్గొనటానికి బయలుదేరి వస్తున్నారు. చుట్టుపక్కల అనేక మైళ్ల మేర నిద్రపోయే పక్షులు మేలుకున్నాయి. కావా తానున్న ఎత్తు నుండి బాణంలాగా దూకుతూ వచ్చాడు. అతను తలతో ఏ ప్రాణిని గాని మీటినప్పుడు అతని బరువైన శరీరము ఆ దెబ్బకు అంతులేని శక్తినిస్తుంది. అది గుణపం పోటే. 4-5 అడుగుల కొండ చిలువ మనిషి రొమ్మును తలతో మోదించిందంటే మనిషి అమాంతం కూలిపడిపోతాడు. కావా 30 అడుగుల నిడివిగల కొండ చిలువ. కావా మొదటి పోటు బాలు పైన మూగిన మర్కటుల మధ్య తగిలింది. మరి రెండో పోటుకు ఆస్కారమే లేదు. కావా కావా పరిగెత్తండి పరిగెత్తండి అని కేకలు పెడుతూ మర్కటులు చెల్లాచెదురుగా పారిపోసాగారు. కావా ఏనాటివాడు? అతన్ని గురించి ఎన్నో తరాల మర్కటులు పెద్దవాళ్ల నుంచి ఎన్నో కథలు విన్నారు. కావా చీకటి దొంగ. వాడు నిశ్శబ్దంగా కొమ్మ వెంబడి పాకి వచ్చి ఎంత లావు మర్కటున్నైనా పొట్టన పెట్టుకోగలడు. చెట్టు మీద ఒక ఎండు కొమ్మలాగా ఉండిపోయి మోసగించగలడు. వాడి శక్తికి అవధి ఏమిటో తెలిసిన మర్కటుడు గాని, వాడికి దొరికి ప్రాణాలతో బయటపడిన మర్కటుడు గాని లేడు. అందుచేత మర్కటులు చెల్లాచెదురుగా పారిపోయి గోడలు గొబ్బెలు ఇళ్ల కప్పులు ఎక్కేశారు. విన్నారు కదా. తరువాయి భాగం రేపు చెప్పుకుందాం.